మీకు జిడ్డుగల చర్మం ఉంటే వేసవిలో మీ చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు వివిధ మార్గాల్లో విత్తనాలను ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మానికి వేసవి కాలం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అధిక వేడి మరియు చెమట కారణంగా జిడ్డుగల చర్మం మరింత జిగటగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో దద్దుర్ల నుండి అనేక చర్మ సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్లో జిడ్డు చర్మం ఉన్నవారు తమ చర్మ సంరక్షణ ఉత్పత్తులను తెలివిగా ఉపయోగించడమే కాకుండా ఉత్తమ చర్మ సంరక్షణ దినచర్యను కూడా అనుసరించాలి. ఈ సీజన్లో జిడ్డు చర్మానికి సహజ సిద్ధంగా వైద్యం చేసుకోవడానికి కొన్ని విత్తనాలను ఉపయోగించడం మంచిది. వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు మరియు ఇవి యాంటీ ఆక్సిడెంట్ల నుండి విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు మరన్నింటి నుండి పోషకాలను నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని సహజంగా మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడమే కాకుండా మీరు దీన్ని మీ చర్మంపై కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి ఈ కథనంలో జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి సహాయపడే విత్తనాలను చూద్దాం. మీ చర్మం జిడ్డుగా ఉంటే మీరు ఫ్లాక్స్ సీడ్స్ మరియు తేనె సహాయంతో ఒక గొప్ప ఫేస్ మాస్క్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్ చేయడానికి ముందుగా అవిసె గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం, తేనె కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మీ ముఖాన్ని శుభ్రం చేసి ఈ పేస్ట్ని మీ ముఖంపై అప్లై చేయండి. ఇప్పుడు ముఖాన్ని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసి ఆరనివ్వండి. సుమారు 20 నుండి 25 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో కడగాలి. ఈ మాస్క్ని వారానికి 1 లేదా 2 సార్లు మీ ముఖంపై అప్లై చేసుకోండి. చియా గింజలను పాలలో కలిపి అప్లై చేయడం వల్ల చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా దాని రంగు కూడా మెరుగుపరుస్తుంది. ముందుగా ఒక గిన్నెలో పచ్చిపాలు తీసుకొని అందులో చియా గింజలు వేసి అరగంట నానబెట్టాలి. దీన్ని జెల్లా వచ్చే వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు మీ ముఖాన్ని శుభ్రం చేసి ఈ జెల్ని మీ ముఖానికి అప్లై చేయండి. తర్వాత తేలికగా మసాజ్ చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరగా మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. జిడ్డు చర్మం లోతుల్లో మురికి చాలా త్వరగా పేరుకుపోతుంది. కాబట్టి దానిని లోతుగా శుభ్రం చేయడానికి మీరు గుమ్మడి గింజల సహాయంతో మీ ముఖాన్ని స్క్రబ్ చేయవచ్చు. ఈ ఫేస్ స్క్రబ్ సిద్ధం చేయడానికి ముందుగా గుమ్మడికాయ గింజలు మరియు తరిగిన గుమ్మడికాయను తీసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత నీటిని తీసేసి గ్రైండర్లో బాగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి తేనె మరియు దాల్చిన చెక్క పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి చాలా తేలికగా మసాజ్ చేసుకోండి. దాని తర్వాత సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచండి. చివరగా మీ ముఖాన్ని నీటితో కడగాలి. మీ చర్మం నుండి జిడ్డు తొలగించి మీ ముఖం మెరిసేలా చేయడానికి పైన పేర్కొన్న విత్తనాలను ఉపయోగించండి.